కాకపోతే ఈ డోనర్ గ్యామెట్స్‌ని ఆప్ట్ చేసుకునే ముందు చాలా టెన్షన్ పడుతుంటారు. చాలా ఎన్నో రకాల డౌట్స్ ఉంటాయి వాళ్ళ మనసులో. ఈ డోనర్ గ్యామెట్స్ అసలు ఈ డోనర్స్‌ని ఎలా సెలెక్ట్ చేసుకుంటారు? డోనర్స్ హెల్త్ ఎలా ఉంటుంది? వీళ్ళ గ్యామెట్స్ యూజ్ చేసుకునేటప్పుడు ఈ మదర్‌కి ఏమన్నా అంటే ఈ ట్రాన్స్‌ఫర్ చేసుకునే కపుల్‌కి ఏమన్నా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయా? పుట్టబోయే బేబీస్ హెల్తీగా ఉంటదా? వీళ్ళకి లాంగ్ టర్మ్‌లో హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమన్నా వస్తాయా? ఫిజికల్‌గా, మెంటల్‌గా బావుంటారా? అని చాలా డౌట్స్ వస్తుంటాయి. సో, మనం ఈ వీడియోలో ఈ డౌట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. చాలా స్టడీస్‌లో మనకు తేలింది ఏంటంటే డోనర్ గ్యామెట్స్ యూజ్ చేసుకున్నప్పుడు పుట్టబోయే బేబీస్‌కి ఎటువంటి నేచురల్‌గా కన్సీవ్ అయిన బేబీస్ తోటి కంపేర్ చేస్తే ఇలాంటి బేబీస్‌కి ఏమీ డిఫరెన్స్ ఈదర్ ఫిజికల్‌గా గానీ, మెంటల్‌గా గానీ, బర్త్ వెయిట్స్‌లో కానీ ఎటువంటి డిఫరెన్స్ లేదు అని చాలా స్టడీస్ మన ఇండియాలోనే కాదు చాలా ఇంటర్నేషనల్ స్టడీస్‌లో కూడా తేలిందేంటంటే దే ఆర్ క్వైట్ నార్మల్ బేబీస్. కాకపోతే మదర్‌కి మనం ఇంప్లాంట్ చేసే మదర్‌కి ఇది కంప్లీట్‌గా ఫారెన్ ఉంటుంది కాబట్టి కొంచెం ప్రెగ్నెన్సీలో బీపీ వచ్చేదానికి, పుట్టే బేబీ కొంచెం లో బర్త్ ముందే డెలివరీస్ అయిపోయినప్పుడు కొంత బర్త్ వెయిట్ తక్కువగా ఉండేదానికి ఛాన్స్ అయితే కొంచెం ఎక్కువగా రిస్క్ అయితే ఉంటుంది. సో, ఈ డోనర్ గ్యామెట్స్ యూజ్ చేసుకునేటప్పుడు ఎటువంటి అపోహలు పెట్టుకోకండి. వీళ్ళు పుట్టబోయే బేబీస్ అనేవి కంప్లీట్‌గా హెల్తీగా, నార్మల్‌గా, మెంటల్‌గా, ఫిజికల్‌గా చాలా హెల్తీగా ఉంటారు. సో, ఇంకా ఈ టాపిక్ మీద మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ డు కమ్ అండ్ కాంటాక్ట్ us. We'll definitely get back to you. Thank you.